హాయ్, దిస్ ఇస్ ఇంద్రజా. వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. ముడి చమురు ధరల పెరుగుదల, పశ్చిమాసియా భౌగోళిక అనిశ్చితులు ఇన్వెస్టర్లను అప్రమత్తం చేసిన చివర్లో కొనుగోళ్ల మధ్య స్థిరపడ్డాయి. సెన్సెక్స్ 43 పాయింట్లు పెరిగి 78,542 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు లాభపడి 24,583 వద్ద ముగిశాయి. మరోవైపు రూపాయి విలువ స్వల్పంగా తగ్గింది. డాలర్తో పోలిస్తే రూపాయి 13 పైసలు క్షీణించి ₹95.30 వద్ద స్థిరపడింది. మార్కెట్లో టైటాన్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు మెరుగ్గా రాణించగా ఎస్బీఐ, ఎన్టీపీసీ, ఐటీసీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇక కార్పొరేట్ రంగంలోనూ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జెన్ టెక్నాలజీస్ కు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ₹295 కోట్ల ఆర్డర్ దక్కింది. పవర్ గ్రిడ్ నుంచి బాజెల్ ప్రాజెక్ట్స్ కు ₹700 కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయి. మరోవైపు నిఫ్టీ 50లోకి బీఎస్ఈ ప్రవేశించనుంది. సెప్టెంబర్ 30 నుంచి విప్రో స్థానంలో బీఎస్ఈ చేరనుంది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం నిఫ్టీకి 24,350 వద్ద కీలక మద్దతు ఉండగా 25,000 స్థాయి వద్ద నిరోధకం కనిపిస్తుంది. మార్కెట్లో ఇది కొత్త ర్యాలీకి సంకేతమా? ఒడిదుడుకులకు ముందుకు కనిపిస్తున్న స్వల్ప ఊరట ఇక మార్కెట్లో ఇది కొత్త ర్యాలీకి సంకేతమా? ఒడిదుడులకు ముందు కనిపిస్తున్న స్వల్ప ఊరట మాత్రమేనా? క్రూడ్ ధరలు, రూపాయి కదలికలు, గ్లోబల్ టెన్షన్స్ మధ్య భారత మార్కెట్ నెక్స్ట్ మూవ్ ఏంటి? సలహాలు, సందేహాలపై వివరణ ఇచ్చేందుకు మనతో ఉన్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ సిఏ మహేశ్వరరావు గారు. సార్ నమస్తే. సార్ గుడ్ మార్నింగ్. నమస్తే సార్. రైట్, మార్కెట్లు లాభాల్లో ముగిశాయి, కానీ ఇన్వెస్టర్లు మాత్రం టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఎందుకు ఇలా సార్? మళ్ళీ వార్ సిచ్యువేషన్ కనపడతా, రెండోది ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్న పరిస్థితి ఒకటి, రెండోది మేజర్గా వచ్చేసి యుఎస్ ఇన్ఫ్లేషన్ హైగా ఉండటంతో అది కూడా మేజర్ ఈవెంట్ అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు అక్కడ ఫెడ్ రేట్లు పెంచుతారు, అంటే పెంచుతారు, ఇంట్రెస్ట్ రేట్లు అక్కడ పెంచినప్పుడు ఆబ్వియస్గా బాండ్ రీల్స్ అవి ఇంక్రీజ్ అవుతుంది. దాంతో డాలర్ స్ట్రెంత్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు రూపీ వీక్ అయిపోయే పరిస్థితి వస్తుంది. దానివల్ల మళ్ళీ మనకి ఇక్కడ ఇంపోర్ట్ కాస్ట్ పెరిగే పరిస్థితి. అంటే రెండు దెబ్బ మీద దెబ్బ. ఒకటేమో ఆయిల్ ప్రైసెస్ పెరగటం, రెండోది రూపీ డివాల్యుయేషన్ అవుతుంది. అన్నిటి వల్ల ఏంటంటే ఆ ట్రేడ్ డెఫిసిట్ పెరిగే పరిస్థితి వచ్చినప్పుడు దాంతో ఇక్కడ ఇన్ఫ్లేషన్ కూడా ఇంక్రీజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. వీటన్నిటిని నెగిటివ్ సింబల్ గా తీసుకొని ఆల్మోస్ట్ నెగిటివ్ జరుగుతుంది. అలాగే ఎఫ్ఐ అయితే ఉన్నాయో సెల్లింగ్ సిచ్యువేషన్స్ లో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఇవన్నీ కూడా మళ్ళీ టెన్షన్ సిచ్యువేషన్స్ లోనే మార్కెట్ ఉంది. రెండోది మార్కెట్ బుల్లిషా లేదా బేర్ అనే దానికన్నా కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. అంటే దాంట్లో మనం క్లారిటీ అంటే ఏం జరుగుతుంది, ముఖ్యంగా గ్లోబల్ జియో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ కనబడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి బట్ స్ట్రాంగ్ ఎర్నింగ్స్ ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి బాగానే పర్ఫార్మ్ చేస్తారని. వచ్చేకి గ్రాసిమ్ తాలూకు ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో డైవర్సిఫైడ్ ఇండస్ట్రీ కాబట్టి దాని ప్రైసెస్ కూడా బాగానే పెరిగాయి. మెయిన్ దాన్ని పర్ఫార్మెన్స్ చూస్తే రెవెన్యూ గ్రోత్ కానీ, ఈబీఐటీ గ్రోత్ కానీ ఇవన్నీ కూడా బాగున్న పరిస్థితుల్లో దానివల్ల దాని షేర్లు పెరిగాయి. అలాగే ఐపీఓ కూడా వచ్చి కంపెనీలు కూడా చూస్తే కొంచెం పాజిటివ్ ఉంది. ఎనివే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఒక్కటే కీ రోల్ ప్లే చేస్తున్నారు ప్రజెంట్ స్టాక్ మార్కెట్ లో. అలాగే ఈ ఐటీ సెక్టర్ సంబంధించినవి కూడా టీసీఎస్ అన్ని ఎర్నింగ్స్ ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు రూపీ వాల్యూ డివేషన్ అయితే మెయిన్ బాగుపడేది, ఇంపాక్ట్ అయ్యేది, బాగా ఉపయోగపడేది ఐటీ ఇండస్ట్రీస్. ఎందుకంటే వాళ్ళు డాలర్ రూపంలో రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ డాలర్స్ ఇక్కడ రూపీ కింద కన్వర్ట్ చేసినప్పుడు ఎక్కువ ఇన్కమ్ కనబడే పరిస్థితుల్లో
వీటన్నిటి వల్ల ఏంటంటే ఆ సెక్టర్ కొంచెం పాజిటివ్ గా ఉంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే గవర్నమెంట్ ఈటీ ఇన్స్టిట్యూషన్ వీటి వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఇండస్ట్రీస్ అన్ని కూడా బాగానే ఉండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పర్టికులర్ గా మెయిన్ ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సింది మార్కెట్ సెంటిమెంట్ ముఖ్యంగా ఈ రోజు ఇంకా దారుణంగా ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే ఆ, ఈ ఆయిల్ ప్రైసెస్ పెరిగిన పరిస్థితి, అలాగే హై ఇన్ఫ్లేషన్ రికార్డ్ అవుతున్న పరిస్థితి యూఎస్ లో కాబట్టి దాని ఇంపాక్ట్ ఇంకా ఉంటుంది. బట్ రెండు సైడ్ బ్యాలెన్స్, రెండు సైడ్ ఎర్నింగ్స్ లేదా డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ బాగుండటం వల్ల గ్రోత్ ని, ఇంటర్నేషనల్ టెన్షన్స్ వల్ల డిక్లైన్ మ్యాచ్ అయితే ఒడిదుడుకులు ఎదుర్కొంటా ఉంటుంది. అంటే మరీ పడిపోద్దని చెప్పలే, మరి ఇంక్రీజ్ అవుతుందని కూడా మనం చెప్పలేము. రైట్ సార్. సార్ సోమవారం స్వల్ప లాభాలతో మార్కెట్లు అన్నీ ముగిశాయి కదా, మరి ఇది దేనికి సంకేతం? రికవరీకి సంకేతమా? డెఫినెట్ గా ఇది రికవరీ సంకేతం అయితే కాదు. ఎందుకంటే అక్కడ సోమవారం చూసిన పర్ఫార్మెన్స్ మనం గమనిస్తే కొన్ని ఫండమెంటల్స్ బాగున్న కంపెనీలు, రెవెన్యూ బాగున్న ఇవన్నీ కూడా పెర్ఫార్మ్ చేయటం, వాటి వల్ల ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల పడిపోయిందని దీన్ని కవర్ చేసే అంతే. జస్ట్ అది ఒక పాజిటివ్ అని అనుకోలేదు. ఇది పాజిటివ్ సిగ్నల్ అంటే ఇన్ ది సెన్స్ జియో పొలిటికల్ టెన్షన్స్ మనకి అనుకూలంగా ఉండాలి. అంటే ఆయిల్ ప్రైసెస్ తగ్గే ట్రెండ్ కానీ, లేదా యుఎస్ డాలర్ వీక్ అయ్యే సిచ్యువేషన్, లేదా రూపీస్ స్ట్రెంత్ అనే సిచ్యువేషన్ కానీ, ఇవన్నీ పాజిటివ్ సిగ్నల్స్ అనుకోవాలి. బట్ ఈరోజు చూస్తే నాకు అనుకుంటుంది ఇంకా ఆయిల్ ప్రైసెస్ పెరిగే పరిస్థితి కనపడుతుంది కాబట్టి డెఫినెట్ గా నాకు తెలిసి ఇవాళ ఒడిదుడుకులు ఉంటుంది, లేదా ఇంకా ఏమైనా కంపెనీలు తాలూకు ఫండమెంటల్స్ బాగుండటం వల్ల అది గ్రాసిమ్ కంపెనీ దాని షేర్ పెరుగుతా ఉంది. అలాంటి కొన్ని పెరుగుతా ఉన్నాయి. టీటీఎస్, టీసీఎస్ కానీ ఫండమెంటల్స్ బాగున్న స్టాక్స్ పర్చేజ్ చేసినట్టు పెరుగుతున్న పరిస్థితుల్లో సో ఇట్స్ ఆఫ్సెట్ అయిపోయి ఎటు వెళ్తుంది అనేది మనం చూడాలి. అంటే రెండు యాంగిల్స్ ఇక్కడ. డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ వల్ల మార్కెట్ కొంచెం పుంజుకుంటున్నది, అలాగే ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ వీటి వల్ల మార్కెట్. సో ఈ రెండిట్లు ఏది డామినేట్ చేస్తే దాన్ని బట్టి లాభాల్లో ముగియటమా లేదా నష్టాల్లోకి రావడం అనేది మనం ఆ ఫ్యాక్టరీ మీద ఆధారపడుతుంది. కాబట్టి ఇప్పటికైతే మనం ఏది లాభాల నష్టాలు అనేది మనం చెప్పలేము. కొంత కాషియస్ గానే ఇన్వెస్టర్స్ వెళ్ళాల్సిన అవసరం ఉందనేది చెప్పదలుచుకున్నాం. రైట్ సార్. ముడి చరుము 5% పెరగడం దేశీయ మార్కెట్లపై ఎలాంటి ఒత్తిడి పెంచుతుంది సార్? డెఫినెట్ గా ముడి చమురు పెరుగుతుంది అనే రీజన్ ఏంటంటే అక్కడ ఇంకా టెన్షన్స్ ఉన్నాయి. మళ్ళీ ఆ టెన్షన్స్ ఏమైనా ఎస్కలేట్ అయ్యే పరిస్థితి ఇవన్నీ వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇది మళ్ళీ ఆయిల్ ప్రైసెస్ పెరగడానికి ఆస్కారం ఉంది. ఆయిల్ ప్రైసెస్ పెరగంగానే ఆటోమేటిక్ గా మన ఇంపోర్ట్ కాస్ట్ పెరుగుతా ఉంది. ఇంపోర్ట్ కాస్ట్ పెరగటంతో రిజర్వ్స్ వానిష్ అయిపోవటం, దాంతో ట్రేడ్ డిఫిసిట్ పెరగటం వల్ల మళ్ళీ రూపీ మీద ఇంపాక్ట్ పడుతున్న పరిస్థితి. అంటే ఇవన్నీ చూసుకొని రూపీ మీద ఇంపాక్ట్ పడుతుంది. అలాగే ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతున్న పరిస్థితి, ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్ మీద నెగిటివ్ గా ఇంపాక్ట్ చూపిస్తాయి. అంటే ఇప్పుడు ఇవన్నీ డిస్కస్ చేస్తా ఉన్నాం. ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది, లేదా మరుసటి రోజు తగ్గుతా ఉంది, మళ్ళీ పెరుగుతా ఉంది. ఇది మరి కంటిన్యూ అవుద్దా, పెరుగుతుందా, మళ్ళీ తగ్గుతుందా అనేది కూడా మనకు తెలియదు. సో మనకు క్లారిటీ ఉంది, ఓకే ఆయిల్ ప్రైసెస్ కంటిన్యూ పెరుగుతాయి అంటే మనం ఒక ప్లాన్ వెళ్తాం. లేదా ఆయిల్ ప్రైసెస్ తగ్గిపోతుంది, లేదా ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ తగ్గుతాయి, మళ్ళీ మార్కెట్ పాజిటివ్ అవుతున్నట్టు ఇంకో ప్లాన్. అంటే ఏది కూడా అబ్నార్మల్ ఎన్విరాన్మెంట్ అంటుంది. ఇది ఏది కూడా మనం ప్రిడిక్ట్ చేసి అసెస్మెంట్ చేసి ఇంత రిస్క్ ఉంటుంది అనేది మనం చెప్పలేం. అసలు అన్సర్టన్ ఎన్విరాన్మెంట్ లో మనం మార్కెట్ గురించి మాట్లాడటం అనేది కూడా సో కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. రైట్ సార్. క్రూడ్ ధరలు పెరిగితే రూపాయిపై మరింత ఒత్తిడి తప్పదా? దేశీయ మార్కెట్పై ఈ ప్రభావం ఎంత మేర ఉంటుంది? ఇప్పుడు ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్లనే రూపాయి వాల్యూ పెరుగుతా ఉంది. అంటే ఆల్రెడీ వీక్ అయిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో మీరు అక్కడ చూస్తే ఇందాక చెప్పి ట్రేడ్ డెఫిసిట్ పెరగటం వల్ల ఆబ్వియస్ గా ఏమవుతుంది, డాలర్ తాలూకు స్ట్రెంత్, డాలర్ డిమాండ్ పెరగటం, మనం రూపీ వీక్ అయ్యే సిచ్యువేషన్ ఒకటి. రెండోది ఆడ్ ఫ్యాక్టర్స్ కూడా మళ్ళీ అంటే యుఎస్ లో ఇన్ఫ్లేషన్ పెరగటం వల్ల అక్కడ ఇంట్రెస్ట్ రేట్లు ఆ పాలసీ ప్రకారం వాళ్ళు పెంచే పరిస్థితి ఉంటుంది. ఆ పెరిగినప్పుడు ఇంట్రెస్ట్ రేట్ లో బాండ్ డీల్స్ ఇంట్రెస్ట్ పెరుగుతా ఉంది. దాంతో డాలర్ స్ట్రెంత్ అనే పరిస్థితి వస్తుంది. డాలర్ స్ట్రెంత్ అయినప్పుడు ఆబ్వియస్ గా రూపీ వీక్. రెండోది ఇప్పుడున్న ఏదైతే ఎఫ్ఐ మూవ్మెంట్ అంతా కూడా అటు వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది.
అంటే ఎఫ్ఐఐ సెల్లింగ్ ఒకవైపు, రెండో వైపు ఆయిల్ ప్రైసెస్ పెరగటం వల్ల ప్రెషర్, మూడోది వచ్చేకి యూఎస్ డాలర్ స్ట్రెంత్, రూపీ డివాల్యూషన్ వల్ల ఇవన్నీ కూడా ఏంటంటే డెఫినెట్ గా ఇది నెగిటివ్ సిగ్నల్ కి మనం చెప్పుకోవాలి. అంటే జనరల్ గా అయితే స్టాక్ మార్కెట్ నెగిటివ్ ట్రెండ్ లో నడవాలి. బట్ డొమెస్టిక్ పర్ఫార్మెన్స్, డొమెస్టిక్ ఫండమెంటల్స్ ఇవన్నీ బాగుండటం వల్ల దీన్ని కవర్ చేస్తూ స్వల్ప లాభాలతో ముగుస్తున్న పరిస్థితి కనపడుతుంది కాబట్టి అది మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్. నిఫ్టీ 25,000 మార్క్ను దాటే అవకాశం ఎంతవరకు ఉందంటారు? అది కూడా మనం చూడాలి. అంటే నిన్న కొంచెం స్వల్పంగా పెరిగింది, మరి ఇవాళ ఏం తగ్గటానికి అవకాశం ఉంది అంటే ఇది ఫ్యాక్టరీస్ లో ఏది అంటే మళ్ళీ తగ్గొచ్చు కదా, పెరగటం అనేది ఎందుకు అనుకోవాలి, మనం తగ్గే స్కోప్ కూడా ఉంది కాబట్టి వీ డోంట్ వాంట్ టు కంక్లూడ్ వెదర్ ఇట్ ఈజ్ మార్కెట్ బాగా పెరిగి నిఫ్టీ బాగా పుంజుకుంటుందా, లేదా ఇంకా ఈ రోజు ఆయిల్ ప్రైసెస్ ఇంకేమైనా తగ్గి లేదా ఇంకొంచెం ప్రెజర్ క్రియేట్ అయ్యి ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ వాడు ఏమన్నా గవర్నమెంట్ రిలేటెడ్ పాలసీస్ ఏమన్నా తీసుకుని ఇంట్రెస్ట్ రేట్లు ఏమన్నా పెంచిన పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా ప్రెజర్ పడి ఆబ్వియస్ ఇంకా 25 కంటే తగ్గే పరిస్థితి రావచ్చు కదా. సో దానివల్ల ఇన్వెస్టర్స్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది పాజిటివ్ నెగిటివ్ అన్న దానికన్నా అన్సర్టన్ ఎన్విరాన్మెంట్ లేదు. మీరు మార్కెట్ లో పెట్టాలనుకున్నప్పుడు ఫండమెంటల్స్ బాగున్న స్టాక్ ఏదైతే ఉన్నాయో, నిన్న గ్రాసిమ్ కానీ అలాగే టీసీఎస్ కానీ ఏదైతే ఉన్నాయో ఈ స్టాక్ ని అబ్జర్వ్ చేయండి, ఆ స్టాక్ తాలూకా ఫండమెంటల్స్ చూడండి, దాని వాల్యుయేషన్ చూడండి. వాల్యుయేషన్ కూడా ఇంపార్టెంట్. ఒక స్టాక్ పెరుగుతుంది కాబట్టి కొనేసే విధానం కాదు, ఆ స్టాక్ పెరుగుతా ఉంది అంటే దాని వాల్యూ రియల్ వాల్యూ ఎంత ఉంది, మార్కెట్ ఎంత ట్రేడ్ అవుతుంది. రియల్ వాల్యూ 120 ఉంది, మార్కెట్ లో 100 ట్రేడ్ అవుతున్నాం అంటే 120 వరకు మనం కొనడానికి అవకాశం ఉంటుంది. సో 120కి వెళ్ళిన తర్వాత మనం ఆ రోజు కావాలంటే ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఈ సినారియోలో థింక్ చేసి ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని మీద ఫోకస్ చేయండి, లేదా కొంత టైం వాచ్ చేస్తూ గమ్ముగా ఉండని చెప్పదలుచుకున్నాం. రైట్. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు కొనుగోలు చేయాలంటారా లేదంటే వేచి చూడాలంటారా? ఇప్పుడు మనం చెప్తుంది కూడా మొదటి నుంచి, ఎందుకంటే కొనుగోలు చేయటం అనేది మనం సజెస్ట్ చేయాలి, అలానే అమ్మమును కూడా మనం చెప్పలేదు. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీస్ ఏ ఫ్యాక్టరీ రేట్ వెళ్తుంది కూడా మనకి తెలియని పట్టుకున్నప్పుడు కొంత వేచి చూడండి. వాళ్ళు అలాగే షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ రిటర్న్ ఉన్నప్పుడు ఏదైతే షేర్స్ తాలూకు సెలెక్ట్ లిస్ట్ తీసుకొని, అంటే ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఈ రెవెన్యూ గ్రోత్ అలా ఫండమెంటల్స్ ఇవన్నీ ఉన్న స్టాక్స్ రిలీజ్ అవ్వగానే దాన్ని చూసుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అది జరుగుతూ ఉంది. దాంతో మీకు కొంత లాభాలు కనపడే పరిస్థితి కనపడుతుంది కాబట్టి అది చూసుకోండి ముందు. అలాగే ఈ రూపీ పెరుగుతుందా తగ్గుతుందా, అలాగే ఆయిల్ పెరుగుతుందా తగ్గుతుందా, అలాగే యుఎస్ రేట్స్ పెరుగుతాయా తగ్గుతాయా, ఇవన్నీ యాంగిల్లో లింక్ ఉన్న ఏదైతే ఉన్నాయో వాటితో కొంత దూరంగా ఉండడం అనేది చెప్పదలుచుకున్నాం. రైట్ సార్. క్రూడ్ ధరలే ఇప్పుడు దేశీయ మార్కెట్లకు అతి పెద్ద రిస్క్ గా మారాయా? ఒక క్రూడే కాదు, అన్ని కూడా మనం చూస్తూ క్రూడ్ ఆయిల్ అనుకుంటాం కానీ బట్ యుఎస్ ఇన్ఫ్లేషన్ కూడా హై ఇన్ఫ్లేషన్ ఉన్నాడు. అది డెఫినెట్ గా ఇన్ఫ్లేషన్ వల్ల వాడు తీసుకునే విధానాలు అన్నిటి వల్ల సో మన మీద ఇంపాక్ట్ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ఇది ఒక్కటే కాదు, రూపీ చూసాం, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్నా కూడా రూపీ అలాగే బలహీనపడుతుందంటే రూపీ బలహీనపడటానికి క్రూడ్ ఆయిల్ అనేది ఒక పార్ట్ అంతే. ఇక్కడ హై ఇంట్రెస్ట్ తెస్తున్నారు, హై ఇంట్రెస్ట్లు పే చేస్తున్న పరిస్థితి ఉన్నాయి, అనుకున్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మనీ పెట్టిన పరిస్థితి కనపడతా ఉంది. ఓకే, అగ్రికల్చర్ ఆల్రెడీ వానిష్ అవుతున్న టైంలో దానికి సస్టైనబిలిటీ కోసం నిధులు పెట్టే పరిస్థితులు లేవు. అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడానికి అవసరమైన చర్యలు లేవు. ఇవన్నీ కూడా మార్కెట్ లో మనీ ఫ్లోని తగ్గించే పరిస్థితి వచ్చినప్పుడు ఆబ్వియస్ ఇవన్నీ కూడా మార్కెట్ ని ముందుకెళ్ళనీయకుండా ఇంకొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నాట్ ఓన్లీ క్రూడ్ ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో. రైట్ సార్. ఆసియా మార్కెట్ల లాభాలు మన మార్కెట్లకు ఎంతవరకు మద్దతు ఇవ్వగలవు? ఇప్పుడు అది జనరల్ గా ఆ కంట్రీ స్పెసిఫిక్ ఫ్యాక్టర్ బట్టి ఉంటాయి. సపోజ్ మనం నిన్న లాభాల్లో చూపించాం, జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్న లాభాలు అంటే మన ఎర్నింగ్స్
పర్ఫార్మెన్స్ రేటు మన కంపెనీలు బాగున్నాయి, ప్రాఫిట్ తాలూకా లేదా గ్రోత్ కనపడుతుంది. ఇవన్నీ కూడా ఇది డెఫినెట్ గా ఆయా కంట్రీల తాలూకా అది నేను అనుకుంటుంది డొమెస్టిక్ పెర్ఫార్మెన్స్ వల్లనే ఆయా కంట్రీకి సంబంధించిన స్టాక్స్ ఇంక్రీజ్ ఎఫెక్టివ్ ఉంటుంది. సో దాని మీదనే ఉంది కానీ బట్ నాకు తెలిసి జియో పొలిటికల్ టెన్షన్స్ లేదా ఇలా ఆయిల్ ప్రైసెస్ మనకి ఉన్నాయంటే వాళ్ళకి ఉంటాయి కదా. ఎందుకంటే మేజర్ సప్లయర్ గల్ఫ్ కాబట్టి అది వాళ్ళకి ఉంటుంది. అలాగే యుఎస్ డాలర్స్ కంపెనీ అయినప్పుడు వాళ్ళ కరెన్సీ కూడా ఈపే పరిస్థితి ఉంటుంది కదా. అంటే ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ చూసినప్పుడు పాజిటివ్ లేకపోయినా బట్ అక్కడ పాజిటివ్ పెర్ఫార్మెన్స్ ఎత్తున్నాయంటే మెయిన్ ఆడ డొమెస్టిక్ ఎర్నింగ్స్ కానీ డొమెస్టిక్ పెర్ఫార్మెన్స్ కానీ బాగానే ఉంది. దాన్ని జియో పొలిటికల్ టెన్షన్స్ కంపెనీల వల్ల జరుగుతున్న వీటి వల్ల వాళ్ళు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారేమో కానీ బట్ డెఫినెట్ గా వాళ్ళ డొమెస్టిక్ తాలూకా పెర్ఫార్మెన్స్ బాగానే ఉందనేది మనకి ఇక్కడ ఏషియా మార్కెట్ లో చూస్తే మనకు అర్థం అవుతుంది. రైట్ సార్, నిన్నటి స్వల్ప లాభాలు తాత్కాలిక ఊరటనా లేక కొత్త ర్యాలీకి నాంది పలుకుతుందా? జనరల్ గా నిన్నటి మీరు ఏదైతే లాభాలని అంటున్నారు కానీ బట్ నేనైతే అది మార్కెట్ కరెక్షన్ లో ప్లస్ మైనస్ లో డొమెస్టిక్ పెర్ఫార్మెన్స్ ఎక్కువ వల్ల కొంచెం కనపడుతున్నాము అంతే కానీ బట్ ఇంకా చూడాలి. కొత్తగా వచ్చే డొమెస్టిక్ పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ స్టాక్స్ ఏమన్నా హై పెర్ఫార్మెన్స్ చేసి బాగుండే విధానం ఉన్నప్పుడు డొమెస్టిక్ తాలూకా మూమెంట్ పాజిటివ్ ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ తాలూకా జియో పొలిటికల్ రిలేటెడ్ అలాగే ఉండేవి కాబట్టి వాటి వల్ల మనం ఏం లేదన్న సెంటిమెంట్కి వెళ్ళిపోయి వాటిని పెద్ద కన్సిడర్ చేయని విధానం ఉంటే మార్కెట్ పాజిటివ్ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. బట్ ఆ జియో పొలిటికల్ది ఇంటర్లింక్డ్ గా అది ఇంకా ఎక్స్పెన్షన్ అయ్యి ఎస్కలేషన్ అయ్యే సిచ్యువేషన్ దాన్ని హ్యాండిల్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు నెగిటివ్ గా ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే డిపెండింగ్ ఆన్ ఒక 2-3 రోజులు ఇవాళ రేపు వెళ్ళొచ్చు తెలుస్తుంది మనకు. రైట్ సార్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్ వంటి షేర్లలో కొనుగోళ్లు ఇన్వెస్టర్లలో ధైర్యం పెంపొందిస్తుందా? డెఫినెట్. ఇప్పుడు ఏదైతే ఫండమెంటల్స్ బాగున్నాయి అలాగే దాని తాలూకా సేల్స్ బేస్ పెరుగుతూ ఉన్నాయి, అలాగే ప్రాఫిట్ గ్రోత్ పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ డెఫినెట్ గా ఈవెన్ నాట్ ఓన్లీ దట్ గ్రాసియం కూడా ఇవాళ మన ఇండస్ట్రీ గ్రాసియం ఇండస్ట్రీ చూస్తే షేర్ ప్రైస్ ఇంక్రీజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే అది డైవర్సిఫైడ్ మార్కెట్. అది నాట్ ఓన్లీ ఒక ఇండస్ట్రీ ఈ రోజు వాళ్ళన్నిటికీ ఎంటర్ అవుతున్న పరిస్థితుల్లో సిమెంట్ వాటికి కూడా ఎంటర్ అవుతున్న పరిస్థితుల్లో ఈ మంచి గ్రోత్ రెవెన్యూ గ్రోత్ రికార్డ్ చేస్తా ఉంది, ఈవీఐటీ కూడా గ్రోత్ రికార్డ్ చేస్తా ఉంది. అందువల్ల దాని షేరు పాజిటివ్ సైడ్ వెళ్తున్న పరిస్థితులు మనకు కనపడుతున్నాయి కాబట్టి అలాగే ఇవి కూడా స్టాక్ కూడా మనం పాజిటివ్ సైడ్ వెళ్ళటానికి కారణం మెయిన్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్. అలాగే మార్కెట్ లో ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఆసక్తి తక్కువగా ఉన్న వాళ్ళు, అందువల్ల రియల్ గా వర్క్ ఉన్న షేర్ మంచి ఫండమెంటల్స్ ఉన్నా కూడా దానికి అనుకున్నంత వాల్యూషన్ రాలేదు, అంత అండర్ వాల్యూషన్ కింద ఉన్నట్టు. అలాంటి సిచ్యువేషన్స్ లో ఈ స్టాక్ అన్ని కూడా కొద్దిగా మనం తీసుకోవడానికి అవకాశం ఉన్న పరిస్థితి వస్తుంది అనేది చెప్పదలుచుకుంది. రైట్ సార్, రంగాల వారీగా భిన్నమైన ట్రెండ్ కనిపిస్తుంది. మరి ప్రస్తుతం ఏ సెక్టార్లో ఇన్వెస్టర్లు దృష్టి పెట్టాలంటారు? డెఫినెట్ గా ఇప్పుడు అన్సర్టెన్ ఉంది. ఐటీ సెక్టార్ వచ్చాక ఇదే డివాల్యూషన్ ఆఫ్ కరెన్సీ ఇదే పరిస్థితి కొనుక్కుంటే ఐటీ సెక్టార్ పాజిటివ్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళంతా ఎక్స్పోర్ట్ సేల్స్. అలా ఇదే కన్సూమ్ ఉంది అనుకోండి, ఈ ఆయిల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏవియేషన్ కానీ లాజిస్టిక్స్ కానీ వీటి మళ్ళీ ప్రెజర్ ఉండేటట్టు ఉంటుంది. ఎందుకంటే అది మన ఆయిల్ ప్రైస్ తగ్గినాయి కాబట్టి అవి కొంత స్వల్పంగా పాజిటివ్ అయింది. అంటే మనమే పాజిటివ్ ఉంటాయని కొనుక్కున్నాం. మళ్ళీ అదే ఆయిల్ ప్రైస్ తగ్గినప్పుడు మళ్ళీ మార్కెట్ కరెక్షన్ అయ్యి తక్కువకి వచ్చే అంటే తగ్గే పరిస్థితి ఉన్నప్పుడు ఇది మనం చూస్తే ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్న స్టాక్లు ఏమన్నా ఉన్నాయంటే బ్యాంకింగ్, హై ట్రేడ్ కానీ అక్కడ ఎర్నింగ్స్ అవన్నీ కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జియో పొలిటికల్ టెన్షన్ బాగా పెర్ఫార్మ్ చేస్తున్న స్టాక్స్ ఏమన్నా ఉన్నాయంటే బ్యాంకింగ్ రిలేటెడ్, రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కూడా పర్లేదని చెప్పదలుచుకుంది. రైట్ సార్, క్రూడ్ ధరలు మరింత పెరిగితే ద్రవ్యోల్బణం కానీ వడ్డీ రేట్ల అంచనాలపై ఎలాంటి ప్రభావం పడుతుందంటారు? ఇప్పుడు ఆ క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా అది డెఫినెట్ గా అది ట్రేడ్ డిఫిసిట్ పెరుగుతుంది. ఎందుకంటే
క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడు మనం డాలర్ ఖర్చు పెరుగుతుంది. డాలర్ ఖర్చు అవుట్ఫ్లో పెరిగినప్పుడు ఇన్ఫ్లో అంతే ఉన్నప్పుడు ఆబ్వియస్ గా ట్రేడ్ డిఫిసిట్ పెరుగుతుంది. దాంతో రూపీ వాల్యూ బలహీన పడతా ఉంది. సో వీటన్నిటి ఫ్యాక్టర్ వల్ల ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ కూడా ఇంక్రీజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఈ పెరుగుదల అనేది ఏదైతే ఉందో ఆయిల్ ప్రైసెస్ దాని ఇంపాక్ట్ ఇక్కడ దీని మీద ఉంటుంది. అనేది మెయిన్ ఇన్ఫ్లేషన్ కండిషన్ క్రియేట్. అంటే జనరల్ గా ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్ బాగా రావాలంటే ఇట్స్ క్రాస్ టు ది 90 కాబట్టి, అంటే యాజ్ ఆఫ్ నో అయితే అంత లేదు. మనం 82-83లోనే ఆయిల్ ప్రైస్ ఉన్న పరిస్థితుల్లో దానికి ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్, ఇన్ఫ్లేషన్ వర్సెస్ అంటే ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అయ్యే స్థితికి ఇంకా రాలేదు. ఇట్ టేక్స్ టైం. అంటే ఆల్రెడీ ప్రైస్ చాలా ఆయిల్ ప్రైస్ తగ్గి మళ్ళీ పెరుగుతున్న పరిస్థితులు. ఇఫ్ ఇట్ క్రాసెస్ మోర్ దాన్ 90 అంటే జనరల్ గా అప్పుడు ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అప్పటి వరకు మామూలుగా ఇది ఇంక్రీజ్ అట్లా ఉందని చెప్పదలుచుకుంది. రైట్ సార్, మొత్తంగా చూస్తే ప్రస్తుత మార్కెట్లో ఇన్వెస్టర్లకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, లేదంటే రిస్కులు ఎక్కువగా ఉన్నాయంటారు? డెఫినెట్ గా ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ పాయింట్, షార్ట్ టర్మ్ లేదా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఇచ్చారా, ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాలి. ఓకే, ఈ రోజు ఎలా వెళ్ళాలని చూసుకోవాలి. స్టార్టింగ్ ట్రెండ్ ఏంటో చూసుకోవాలి. అంటే ఆయిల్ ప్రైసెస్ కానీ లేదా ఈ రూపీ తాలూకా స్ట్రెంత్ రేటింగ్ ట్రేడింగ్ కానీ, అలాగే యుఎస్ డాలర్ తాలూకా ఫ్యాక్టర్స్ అంటే లైక్ ఇక్కడ ఇన్ఫ్లేషన్, ఆడ రిజర్వ్ రేటు, వడ్డీ రేటు పెంచడం కానీ, ఇవన్నీ ఎప్పటికప్పుడు వాచ్ చేసుకుంటూ దెన్ యూ ప్రొసీడ్. అంతేగాని ఎమోషనల్ గా ఒక షేర్ పెరుగుతుంది, ఎమోషనల్ ఇంకో షేర్ పడిపోతుంది అని అమ్మేయటం, కోఆర్డినేషన్ లేకుండా, లేదా ఇంకో షేర్ పెరుగుతుంది కాబట్టి అది కూడా కోఆర్డినేషన్ లేకుండా అమ్మేయటం, ఇవన్నీ ఏంటంటే ఇబ్బంది అవుతుంది. నేను రైట్ సార్, ఫైనాన్స్ బ్యాంకింగ్ రంగాల్లో వచ్చే రోజుల్లో ఎలాంటి ట్రెండ్ను అంచనా వేయొచ్చు? ఈ ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ రంగాలు మెయిన్ ఫండమెంటల్స్ మీద ఆధారపడ్డాయి. అంటే రెవెన్యూ గ్రోత్ మీద, ప్రాఫిట్ గ్రోత్ మీద, వీటి మీద ఆధారపడే ఇష్యూ కాబట్టి వాటి మీద ఎక్స్టర్నల్ ఇంపాక్ట్ ఏం పెద్దగా కనపడట్లేదు. వాటిల్లో పెట్టుకుంటే కొంత రీజనబుల్ రిటర్న్ అయితే రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి క్రైసిస్ టైంలో యూ షుడ్ ఆట్ డోస్ ఫండమెంటల్స్ బాగున్న కంపెనీలు ఏవైతున్నాయి, లైక్ గ్రాసిమ్ కానీ ఇట్లా ఇంకా టీసీఎస్, ఇవన్నీ ఫండమెంటల్స్ బాగున్న వాటిల్లో అబ్జర్వ్ చేసుకుంటా ఇక్కడ పోయినప్పుడు కొనుక్కుంటా వీళ్ళ విధానం ఉంటే కొంత ఎగ్జిక్యూషన్ చేసే పరిస్థితి ఉంటుంది అనేది చెప్పదలుచు. సార్, కొత్తగా ఇప్పుడు రీటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎటువంటి సూచనలు పాటించాలంటారు సార్? వాళ్ళు ఎవరైతే ఇన్వెస్టర్స్ మార్కెట్ లో పెట్టాలనుకున్నారో ముందు డిసైడ్ అవ్వాలి. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అయినప్పుడు కొంత నాలెడ్జ్ లేకుండా పెట్టద్దని చెప్పగలుగుతున్నంత మించి ఏం లేదు. అంటే వాళ్ళకి ఒక ట్రెండ్ ఇది గ్రాసిమ్ షేర్ పెరుగుతుంది కాబట్టి దాంట్లో పెట్టేద్దాం, లేదా టీసీఎస్ పెరుగుతుంది కాబట్టి పెట్టేద్దాం, లేదా ఇంకోటి పడుతుంది కాబట్టి అమ్మేద్దాం, ఇట్లాంటి చేయటం వల్లనే ఎక్కువ లూజ్ అవుతారు. స్టాక్ మార్కెట్ లో 100లో 90 మంది లూజర్స్ ఉంటారు, 10 మంది గెయినర్స్ ఉంటారు. ఈ 90 మంది లూజర్స్ లో మెయిన్ నాలెడ్జ్ లేకపోవడం, జస్ట్ నార్మల్ చిన్న డేటాతోనే సర్వీస్ వెళ్ళిపోవడం. ఆ 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్ బేస్ ఉండటం, స్ట్రాంగ్ మూమెంట్ ఉండడం, స్ట్రాంగ్ యాక్సెస్ ఉండటం డేటా ఇటన్నిటికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు గెయిన్ అవుతున్నారు, వీళ్ళు పోతున్న పరిస్థితి. కాబట్టి సామాన్యుడిగా మనం చెప్పగలుగుతుంది, సామాన్యులు ఎవరైతే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో కొంత యాంగిల్ డిస్కస్ చేసి వర్కౌట్ చేయండి అని చెప్పదలుచుకున్నాం. రైట్, మార్కెట్లో ఇలాంటి అనిశ్చితి ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అంటే లంసమ్గా తీసుకోవాలంటారా, లేకపోతే దశల వారీగా పెట్టొచ్చా? అదే, ఇప్పుడు మనకి పెట్టుబడి పెట్టాలన్నప్పుడు ఓవరాల్ తీసుకోవాలి. మొత్తం ఓవరాల్ ఇంపాక్ట్ ఏంటనేది మనం తీసుకొని యూ షుడ్ గెట్ ది అసెస్మెంట్ అంతా. నేను అనేది ఏ ఫ్యాక్టర్స్ ఎట్లా డ్రైవింగ్ ఫోర్స్ లో పనిచేస్తా ఉన్నాయి. బట్ యుఎస్ ఎకానమీకి దారుణంగా ఉన్న పరిస్థితి, ఇన్ఫ్లేషన్ ఇప్పుడల్లా కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఆబ్వియస్ గా మనం పెట్టుబడి పెట్టడం అనేది ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ సెల్లింగ్ ఉన్న పరిస్థితి ఉన్నప్పుడు ఒకవైపు సెల్లింగ్, డాలర్స్ బ్యాక్ వెళ్ళిపోవాలి. సెల్లింగ్ ఇన్ ది సెన్స్ ఉన్న షేర్లు అమ్మేసుకొని డాలర్స్ తీసుకెళ్ళిపోతున్నారు బ్యాక్. డాలర్ ఇన్ఫ్లో కదా, అవుట్ఫ్లో.
రెండో సైడ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగటం వల్ల డాలర్ అవుట్లు పెరుగుతా ఉంది. మూడోది రూపీ వాల్యూ డివేషన్ అవ్వటం వల్ల డాలర్ అవుట్లు పెరుగుతా ఉంది. అంటే ఇది మన అవుట్లో ఇది మనీ స్పెండింగ్ పెరుగుతా ఉంది. ఇవన్నీ తీసేసుకొని మొత్తం మీద ఫ్యాక్టర్స్ వర్కౌట్ లేకుండా అడవుడిగా ఏదో జస్ట్ సెంటిమెంట్లు అంటే జోదంలా అవుతుంది. జోదం అంతే కదా, వేస్తాం వస్తే వస్తుంది పోతే పోతుంది. అలాంటి వాతావరణంతో వెళ్తే ఇబ్బంది పడతారని చెప్పారు. బట్ డెఫినెట్ గా అలాంటి వాతావరణంతో మీరు పనిచేస్తే మీరు లూజరే అవుతారో మీరేమి గెయిన్ రావాలని చెప్పగలుగుతారు. అదే స్టాక్ మార్కెట్ లో ఉన్నవాళ్ళు పర్ఫెక్ట్ డేటాతో పర్ఫెక్ట్ అనాలిసిస్ తో ఉంటే రండి. అంతేగాని సెంటిమెంట్ గానో లేదా ఏదైనా చిన్న లిటిల్ నాలెడ్జ్ తోట వెళ్ళి పెట్టేస్తే అల్టిమేట్ గా ఒకసారి వచ్చినా కంటిన్యూగా మీరే లూజర్స్ అవుతారు. మిమ్మల్ని ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో వాళ్ళు ఆ 10% గెయిన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అవేలో కాషియస్ గా వర్క్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పదలుచుకుంది. రైట్, మహేశ్వరరావు గారు బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, ఇది ఈరోజు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. తిరిగి మరొక అంశంతో మీ ముందుంటాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ YK TV, ఇది తెలుగు వారి గుండె.